వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం బండి ఆత్మకూరు మండలంలో ఉన్నారు. ఇక్కడ లింగాపురంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ గ్రామస్తులంతా కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా తమ గ్రామంలో ప్రతి ఒక్కరికి మేలు చేసేయన్న ఇదితో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ రైతు భరోసా యాత్రలో భాగంగా ప్రస్తుతం లింగాపురం చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి కూడా వేల్పన్నూరు నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతజూటూరు, నారాయణపురం, చిన్నదేవలాపురం మీదుగా ఇప్పుడు లింగాపురం చేరుకున్నారు. లింగాపురంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం కూడా రైతు భరోసా యాత్రలో గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు ఒకటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకెన్నో మేలు చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకం చేస్తున్నారు. గ్రామస్తులంతా కూడా ఒకటే చెప్తున్నారు, పూర్తిగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తామంతా కూడా లబ్ధి పొందాము. అన్ని పథకాలు ఇటు 108 కానీ రుణం దీనికి సంబంధించి మొత్తం కూడా అనేక విషయాల్లో ప్రభుత్వం అందరికీ కూడా పేదలకు ఇల్లు, ఆరోగ్యశ్రీ ఇలా అందరికీ కూడా పేదల బాగోగుల్ని చూసిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడి గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పూర్తిగా గ్రామాలన్నిటిలో కూడా ఇటు మొత్తం కూడా కరువు, అకాల వర్షాలు, అలాగే రుణమాఫీ సరిగ్గా జరగక పూర్తిగా రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి గ్రామాల్లో చూస్తున్నాం. ఆ రైతుల్లో ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా అనేక గ్రామాల్లో ఇటు ప్రస్తుతం బండి ఆత్మకూరు మండలంలో ఉన్నాం. ఇక్కడ గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులు, అలాగే గిట్టుబాటు ధరలు లేక వారి ఆవేదన అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడం జరిగింది. పూర్తిగా గ్రామాల్లో ఒక పక్క పండిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, మరో పక్కేమో నీళ్లున్నా కూడా ఇక్కడ రిజర్వాయర్లో నీళ్లున్నా కూడా ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని చెప్పి రైతులు తమ ఆగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కర్నూలు జిల్లాలో 40 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించలేదన్న ఇదిని ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇటు గ్రామాల్లోనే అనేక మంది తమకు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, అలాగే పింఛన్ల కోసం నెలల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని తమ ఆవేదనని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. ఈ రోజు 4వ రోజు రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి తమ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మొత్తం కూడా గ్రామాల్లో రైతులు, యువకులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా టమాటా కానీ, ఉల్లి, మిరప ఇలా ప్రధానమైన పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేని పరిస్థితిని రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో పాటు పూర్తిగా అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ రైతు భరోసా కార్యక్రమం ఖచ్చితంగా వారందరికీ ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా వారందరి గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి భరోసానిస్తున్నారు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి అయితే దయనీయంగా ఉన్న పరిస్థితిని అనేక గ్రామాల్లో చూస్తున్నాం. రైతులు పూర్తిగా పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. దానికి తోడు పెద్ద నోట్ల రద్దు వల్ల మొత్తం కూడా రైతాంగం అంతా కూడా కుదేలైన పరిస్థితి అనేక గ్రామాల్లో ఉంది. దీనిపై స్పందించాల్సిన ప్రభుత్వం నుంచి కూడా కనీసం ఎలాంటి స్పందన లేకపోవడాన్ని అందరూ కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి గ్రామాల్లో చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్న భరోసాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ముందుకు సాగుతున్నారు.